బ్రేక్ న్యూస్. గొర్రెల పంపిణీ పథకం అక్రమాల విలువ దాదాపు 1000 కోట్లపైనే ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్ బుక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ బ్యాంకు ఖాతాలు ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లోనూ ఉపయోగించినట్లుగా గుర్తించామన్నారు. మొత్తం గొర్రెల స్కామ్ కు సంబంధించి అధికారులు వెల్లడిస్తున్న వివరాలు షాక్ కు గురిచేస్తున్నాయి. నిందితుల దగ్గర నుంచి దాదాపు 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. కానీ ఈ పథకంలో 33 జిల్లాలు కలిపి చూస్తే 1000 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని అధికారులు చెప్పారు. గొర్రెల పంపిణీ పథకం అక్రమాల విలువ 1000 కోట్లపైనే ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్ బుక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ బ్యాంకు ఖాతాలు ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లోనూ ఉపయోగించినట్లుగా గుర్తించామన్నారు. మొత్తం గొర్రెల స్కామ్ కు సంబంధించి అధికారులు వెల్లడిస్తున్న వివరాలు షాక్ కి గురిచేస్తున్నాయి. ఇప్పుడు నిందితుల దగ్గర నుంచి దాదాపు 31 మొబైల్ ఫోన్లు, అలాగే 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా ఈడీ అధికారులు చెప్పారు. ఇటు గతంలో కాగ్ ఇచ్చిన నివేదిక చూసుకుంటే కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా కూడా వెల్లడించారు. ఈడీ తెలిపిన వివరాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గొర్రెల స్కామ్లో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. మొత్తం 33 జిల్లాలకు సంబంధించి 1000 కోట్ల పైన స్కామ్ జరిగినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే మొత్తం మొన్న 8 చోట్ల సోదాలు చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో కూడా సోదాలు చేయడం జరిగింది. ఆ సోదాల్లో పాస్బుక్లని దాదాపు 200 పాస్బుక్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా గొర్రెల లబ్ధిదారులకు సంబంధించిన ఖాతాలకు వెళ్లాల్సినవి. ఆ ఖాతాలతోనే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆ అకౌంట్స్ను కూడా ఆపరేటింగ్ చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక కాగ్ నివేదిక ప్రకారం 253 కోట్లు అని చెప్పేసి అంచనాకు వచ్చారు. కానీ మొత్తం 33 జిల్లాలకు సంబంధించి 1000 కోట్ల పైనే స్కామ్ జరిగింది. పక్కదారిపోయాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులన్నీ కూడా సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని చెప్పేసి కూడా ఈడీ గుర్తించడం జరిగింది. ఓఎస్డీ కళ్యాణ్ ఈ కేసులో చాలా కీలకంగా వివరించినట్టు ఈడీ అనుమానిస్తుంది. 2 రోజుల నుంచి ఆయనని విచారిస్తున్నారు. మొన్న సోదాల అనంతరం రాత్రి 1 గంటల వరకు కూడా ఈడీ కార్యాలయం విచారించి మళ్ళీ నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు విచారించారు. ప్రస్తుతం ఈ రోజు కూడా ఓఎస్డీ కళ్యాణ్ని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక గతంలోనే ఏసీబీ కేసు నమోదు చేసి దాదాపు 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. ఈ గొర్రెల స్కామ్లో లోలోనా కంపెనీకి సంబంధించిన మోదిద్దీన్, ఆయన కొడుకు ఇక్రముద్దీన్ కూడా పరారీలో ఉన్నారు. దుబాయ్కి పారిపోయినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి వారిపై ఎల్ఓసి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇండియాకు రాలేదు. ఎవరెవరు ఉన్నారు, ప్రధాన సూత్రధారులు ఎవరు, ఓఎస్డీ కళ్యాణ్ వెనకాల ఎవరున్నారు, ఎందుకంటే 1000 కోట్ల నిధులు ఎవరెవరి అకౌంట్లకు వెళ్ళాయి, ఎక్కడ పక్కదారి పట్టాయి, వాటన్నిటికీ సంబంధించి ఈ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ దర్యాప్తులో కూడా దాదాపు 700 కోట్లు నిధులు పక్కదారి వెళ్ళినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అసలు బైక్లపైనే 10-20 గొర్రెలు తీసుకెళ్లినట్టు లెక్కలు చూపించారు, బిల్లులు పెట్టారు. కానీ అవన్నీ వెరిఫై చేస్తే 2 వీలర్ వెహికల్స్ అని తేలింది. కాబట్టి ఎక్కడా కూడా కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా రీసైక్లింగ్ అంటే కొననివి కొన్నట్టు చూపించి డబ్బులు మాత్రం కొట్టేసినట్టు ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా ఎంత స్కామ్ జరిగింది, అసలు ఎన్ని నిధులు గత ప్రభుత్వం కేటాయించింది గొర్రెల స్కీమ్కి, ఆ స్కీమ్ని కాస్త మొత్తం స్కామ్గా మార్చి ఆ లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండా మధ్యలో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్లు, పశుసంవర్ధక శాఖలో పనిచేసిన అధికారులతో పాటు మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా వివరించినట్టు తెలుస్తుంది. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కానీ వాటికి సంబంధించిన వివరాలు ఈడీ ఇంకా వెల్లడియలేదు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయి, ఈడీ దర్యాప్తులో ఎవరెవరి పాత్ర బయటపడుతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. గతంలో అరెస్ట్ అయిన వారిని మళ్ళీ పిలిచి విచారించే అవకాశం కూడా
కనబడుతుంది. ఇంకా మిగతా వారి పాత్ర ఏమైనా ఉందా అనే దానికి సంబంధించి కూడా కళ్యాణ్ వెనుక ఉన్నవారు ఎవరు అనే కోణంలో ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తుంది. మొన్న జరిపిన సోదాలకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అందులోనే 1000 కోట్లకు పైగా గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కీమ్లో స్కామ్ జరిగినట్టుగా ఈడీ వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇటు చూసుకోవచ్చు, గొర్రెల స్కామ్ లో భారీగా అక్రమాలు జరిగాయి అంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. దాదాపు 1000 కోట్లకు పైగానే అక్రమాలు జరిగాయి అంటూ కూడా తెలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు కొంతమంది ఇళ్లలో సోదాలు చేశారు ఈడీ అధికారులు.